ఇక తెలంగాణలో చదువుకున్నోళ్లకు కొలువులు ఇయనిక పెట్టిరు కదా టీఎస్పీఎస్సీని. ఆ టీఎస్పీఎస్సీలకెంచి కొలువులకు విలుసుడు సంగతి పక్కకు పెడితే ఇప్పుడు గదే టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్లుండే మెంబర్ల కొలువులు కొట్టనికే చాలా మందే సూటి పెట్టిర్రబ్బా పెద్ద పెద్దోళ్ళు. చూడురు ఒకసారి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వరుస పెట్టి అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామాలు చేసిర్రు కదా. ఇక అట్లనే టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు సుత రాజీనామా చేసిల్లు. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఈ టీఎస్పీఎస్సీ మీద తాజాలు మాజీలు సుత కన్నేసిర్రుల్లా. అయితే ఇప్పటికే దాదాపు 900 మంది అప్లై చేసుకున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రొఫెసర్లు, పక్క రాష్ట్రాల గిట్లా ఉన్నారంటే చూడుర్రి దానికి ఎంత డిమాండ్ ఉన్నదో. అప్లై చేసుకున్నోళ్ళు చాలా మంది సుత చైర్మన్ కే సూటి పెట్టిర్రట. మరి ఎవరికి దక్కుతుందో తెలవాలంటే సీఎం రేవంత్ రెడ్డి సారు ఫారెన్ టూర్ ఓడగొట్టుకొని వచ్చి వీళ్ళకు క్లారిటీ ఇస్తాడట. సరే గాని సారు మొన్నటి దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ లా తప్పులు జరిగినట్టు కాకుండా జర మంచోళ్ళని పెట్టుర్రి. ఇక ఆఖరికి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో గాని మీరు చైర్మన్ తొందరగా పెడితే వాళ్ళు పరీక్షలు పెడితే మేం కొలువులు కొడతామని కాలేజీ కుర్రాళ్ళు కోటి కలలు కంటున్నారు సార్లు.